హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకోసం బయట చాలా చల్లగా ఉంది కదా, అందుకని వేడి వేడిగా చికెన్ సూప్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ సూప్ని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. బోన్లెస్ చికెన్ని ఒక కప్పు తీసుకొని ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఇలా చికెన్ మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చికెన్ బాయిల్ చేయంగా మిగిలిన వాటర్ని పడేయకూడదు, మనం సూప్ చేసుకునేటప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్ల నెయ్యిని లేదా బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. చికెన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, చికెన్ బాయిల్ చేసినవి, అవి వేయాలి. అలాగే 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే ఒక 1/2 స్పూను టమాటో సాసు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాల పొడి, కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ సూప్ అనేది బాయిల్ అయ్యేలోపు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఎగ్ని కూడా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సూప్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు కార్న్ఫ్లోర్ని ఇందులో కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి, లేదంటే సూప్ అనేది థిక్నెస్ రాదనమాట, వాటర్గా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్ని కూడా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. అప్పుడు ఎగ్ బాయిల్ అయ్యి చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. సూప్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. మనకి జలుబు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు ఇలాంటి సూపులు చేసుకుని తాగితే మనకి గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. బయట చాలా చల్లగా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.